guys, welcome back to my channel Potharaja Shiva Nacharam and welcome back to another video guys. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఇన్స్టాలింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మస్కిటో డోర్ నెట్ అన్నమాట. ఇది నేను జెప్టోలో ఆర్డర్ చేసిన, విత్ ఇన్ 15 minutes లో డెలివరీ అయితే వచ్చేసింది. ఇది జెప్టోలో కూడా అవైలబుల్ అయింది. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇక ఏంది దీనికి ఏంటంటే నేను ఇది మనం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలా డోర్స్ కి మస్కిటోస్ రాకుండా. విండోస్ కి కూడా అవైలబుల్ ఉంది. ప్రెసెంట్ అయితే నేను డోర్ కే తీసుకున్నా, విండోకి కూడా తీసుకోవాలి. సో బయటికి అంటే జెప్టోలో అయితే రీజనబుల్ ప్రైస్ ఉంది. సో ఇది మనం డోర్ కి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలా అంటే ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలా, ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మా దగ్గరనైతే దోమలు చాలా అంటే చాలా ఎక్కువ ఈడ. సో దోమల వల్ల రాత్రి నిద్రలు కూడా ఉంటలేవు. అందుకని ఇది నైట్ నేను ఆర్డర్ చేసిన, విత్ ఇన్ 15 minutes లో నాకైతే ఆర్డర్ వచ్చేసింది. సో ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. అంటే దీన్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలా, డోర్ కి ఎట్లా పెట్టుకోవాలా, మనం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలా అనేది లాస్ట్ వరకు నేను చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది చూడండి. వీడియోని అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. సో మరి లేట్ ఎందుకు, వీడియోని అయితే చూడండి. దీని అయితే ఓపెన్ చేద్దాం, ఏమేమి మెటీరియల్ వచ్చింది అనేది చూడండి. సో ఇది ఏంటంటే ఏదో గిఫ్ట్ ఉందంట. సో ఇది కాంటెస్ట్ అన్నమాట. విన్నర్ అయిన వాళ్ళకి ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది, స్పీకర్ ఇస్తారు. ఇది మంత్లీ వన్స్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఇది వచ్చింది. ఇది ఏంటంటే బెల్ట్ మన డోర్ కి స్టిక్ చేసుకొని ఈ మ్యాట్ అనేది మనం దానికి స్టిక్ చేసుకోవాలా. ఇది పైన స్టిక్ చేసుకోవాలా. ఇది 2 types వచ్చినాయి, ఇవి 2. ఇది వచ్చేసి మ్యాట్ అన్నమాట. ఇవి వచ్చేసి మూలలు. మనం అది పెట్టినాక గమ్ అయిపోయినాక ఊసిపోతాయి కదా, అది గమ్ తోటి స్టిక్ అవుతుంది. ఒకవేళ గమ్ అయితే ఊసిపోతుంది కాబట్టి మూలలు కూడా కొట్టుకుంటే పర్మనెంట్ ఉంటుంది అనమాట. సో ఇవి కూడా ఇచ్చిర్రు. సో ఇంకా లోపలనైతే ఏం లేదు. సో వీటిని ఎట్లా మనం డోర్ కి ఇన్స్టాల్ చేస్తాం అనేది చూడండి. ఇగో మూలలు, ఇగో బ్యాండ్స్, ఇవి ఏంటంటే డోర్ కి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్ మీదికి వెళ్ళి మనం పెట్టుకోవడానికి వచ్చేస్తుంది. చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి మస్కిటో డోర్ నెట్ ఆన్లైన్ ఉందా. ఇది వచ్చేసి మస్కిటో డోర్ నెట్ మ్యాగ్నెటిక్ అన్నమాట. మ్యాగ్నెటిక్ అని ఏంటంటే మనం వచ్చినప్పుడు ఇట్లా మొత్తం తెరవని అవసరం లేదు, మధ్యలో నుంచి కనిపిస్తుంది కదా, ఇట్లా మనం హ్యాండ్ పెట్టి ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది. మళ్ళీ వదిలేయంగానే ఆటోమేటిక్ అదే స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇగోండి స్టిక్ అయిపోయింది, ఆటోమేటిక్ అదే స్టిక్ అయిపోతుంది. సో మొత్తం ఇన్స్టాల్ చేసినాక చూపిస్తా, మీకే అర్థమవుతుంది. సో గాయస్, ఇది ఏంటంటే మన నెట్ అతకాలంటే మనం పైనకించి ఇది పెట్టాలన్నమాట. సో దీనికి గమ్ ఉంటుంది, గమ్ ఉంది కదా అని మనం అట్లనే ఇడిచిపెట్టద్దు. వాళ్ళు మనకి కొట్టడానికి మూలలు కూడా ఒక ప్యాకెట్లో, చిన్న ప్యాకెట్లో ప్యాకేజ్ ఇస్తారు. నేను మూలల కంటే ఏంటంటే మూలలు కొడితే మళ్ళీ మనకి పైనుండి అది అతకాలంటే కొంచెం కష్టం అవుతుందని నేను నా దగ్గర వుడ్కి కొట్టే స్టాప్లర్, అంటే చెక్కల్లో కొట్టే స్టాప్లర్ ఏంటంటే డెకరేషన్లో యూజ్ చేస్తాం కదా. సో ఆ స్టాప్లర్ ఉంది. సో ఆ స్టాప్లర్ తోటే నేను పిన్లో కొట్టేసిన. ఏంటంటే మనం అతకబెట్టినా కూడా ఈజీగా అతికిపోతుందని. మ్యాట్ అనేది దానికి దీనికి స్టిక్కేబుల్ ఒకటి వస్తుంది. సో దాని ద్వారా అతకబెట్టడానికి అయితే ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా. సో ఇదంతా నేను 3 sides మొత్తం ఇది గమ్ ఉంటుంది. గమ్తో అతకబెట్టినాక, సో గమ్ ఉన్నా కూడా నేను మళ్ళీ స్టాప్లింగ్ అయితే చేస్తా. స్టాపిల్ చేసినాక ఏంటంటే మనం ఇక పైన అది అతకబెట్టినా కూడా మనం లోపల ఇప్పుడు నేను అతకబెడుతుంది ఇక పర్మనెంట్ ఉంటుంది అనమాట. సో నేను స్టిక్ చేస్తుంది చూస్తున్నారు కదా, దానికి బ్యాక్ సైడ్ పేపర్ కూడా వస్తుంది. ఆ పేపర్ మెల్లగా తీసుకుంటా, మెల్లగా స్టిక్ చేయాలి. ఎందుకంటే గమ్ వెళ్ళిపోకుండా మనం అతకబెడుతున్న వరకు మనము మెల్లగా పేపర్ తీసుకుంటూ అతకబెట్టుకుంటూ ఉండాలి. అండ్ బరాబర్ మనం డోర్ షేప్ ఎట్లనో అట్లనే స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పైన నుంచి వచ్చిన నెట్ బరాబర్ దానికి స్టిక్ కావాలంటే మనం ఇప్పుడు అతకబెడుతుంది కూడా బరాబర్ స్టిక్ చేస్తేనే మనకు నెట్ కూడా బరాబర్ దానికి స్టిక్ అవుతుంది అనమాట. సో సెకండ్ సైడ్ కూడా అయిపోయింది అనమాట. మనకి ఎక్కడి వరకు వస్తుంది అక్కడి వరకు కట్ చేసుకొని ఇప్పుడు నేను థర్డ్ సైడ్ కూడా స్టార్ట్ చేసిన. పైన రైట్ సైడ్లో అయిపోయింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కూడా నేను అతకబెట్టేస్తున్నా. అతకబెట్టేసాగానే పైనుండి మనం మళ్ళీ స్టాపుల్ చేయాలని చెప్పినా కదా, చెక్కలో కొట్టే స్టాప్లర్ తోటి మనం పిన్లు దింపుకున్నా, మూలలు దింపుకున్నా ఏం కాదు. మూలలు ఏంటంటే మళ్ళీ చెక్క ఏమన్నా ఇరిగిపోతుందేమో అని నేను బెస్ట్ స్టాప్లరే కొట్టిన. స్టాప్లర్ కొట్టి అతకబెట్టేసిన అనమాట. సో చూడండి, లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది.
సో నాకైతే నేను పెట్టుకున్న వాడికి ఎనఫ్ అయిపోయింది. ఇక అదైతే నేను కట్ చేసుకుంటున్నా. ఏంటంటే నేను పెట్టుకున్న ఆర్డర్కి నాకు కొంచెం ఎక్కువనే వచ్చింది, ఎందుకంటే తక్కువ కాలేదు. ఎక్కువ ఉంటేనే బెస్ట్. ఏంటంటే ఫస్ట్ మనం డోర్ సైజ్ చూసుకోవాలన్నమాట. మనం ఆన్లైన్లో కూడా అది డోర్ సైజ్ ఎంత ఉంది నెట్ అనేది చూసుకోవాలా. సో నేను 210x100 అయితే తీసుకున్నాను అనమాట. సో బరాబర్ అయితే నాకు ఎక్కువనే వచ్చేసింది, తక్కువ అయితే కాలేదు. ఇక చూస్తున్నారు కదా, పైనుంచి అయితే నేను స్టాప్లర్ చేస్తున్నా. ఏంటంటే మనకు గమ్ అయినా కూడా ఉసిపోకుండా స్టాప్లింగ్ చేసుకుంటే బెస్ట్ అనమాట మనకి. ఇక సో ఫైనలీ పిన్లు కొట్టడం అయితే లాస్ట్ ఫైనల్ అయితే అయిపోయింది. 3 సైడ్స్ అయితే కొట్టేసిన. ఇక ఇప్పుడు అయిపోగానే ఇక నెట్ ఎట్లా నేను స్టిక్ చేస్తా అనేది చూడండి. మాక్సిమం అయితే అంతా పిన్లు అయితే కొట్టేసినాం. ఏంటంటే దానికి ఆల్రెడీ గమ్ ఉంటుంది, కాకపోతే గమ్ ఒకవేళ ఎప్పటికీ గమ్ అయితే పర్మనెంట్ కాదు, గమ్ ఉసిపోతుందని నా దగ్గర చెక్కకు కొట్టే స్టాప్లర్ ఉంది. ఆ స్టాప్లర్ తోటి పిన్స్ దింపేసిన, ఇక పర్మనెంట్ ఉంటుంది. సో ఇది కనిపిస్తుంది కదా, దీన్ని దానికి అటాచ్ చేసి ఆటోమేటిక్ దానికి అతికిపోతుంది అనమాట. ఇది దానికి ఇలా స్టిచ్ చేసి స్టిక్ అయిపోతుంది. చూపిస్తా చూడండి. సో గాయస్, మనం దీనికంటే ముందు మనం లోపల మనం రిబ్బన్ స్టిక్ చేసి మనం పిన్లు కొట్టినాం కదా, అది ఎట్లయితే అతుకోబెట్టినామో దానిపైన నుండి మనం స్టిక్ చేయాలి. అప్పుడే మనకు నెట్ అనేది బరాబర్ దానిపైనే కూర్చుంటుంది, బరాబర్ స్టిక్ అవుతుంది అనమాట. సో మనం లోపల పెట్టేటప్పుడే కరెక్ట్గా పెట్టుకోవాలి. సో గాయ్స్, ఫైనల్లీ అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇది మన డోర్ మస్కిటో నెట్ అన్నమాట. ఇది ఏం లేదు, ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్ అదే క్లోజ్ అయిపోతుంది. అందుకే ఇది మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ అంటారు. సో ఆటోమేటిక్ అయితే చూడండి, ఓపెన్ అయిందా ఆటోమేటిక్ అదే అటాచ్ అయిపోతుంది. సో మనం మళ్ళీ దాన్ని పెట్టని అవసరం లేదు. సో హెల్ప్ఫుల్, మస్కిటోస్కి అయితే చాలా ప్రిఫరెన్స్. ఇది జెప్టోలో అయితే నేను ఆర్డర్ చేసిన. సో చూస్తారు కదా, వీడియోని అయితే కంపల్సరీ అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. సో గాయస్, ఫైనలీ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను లోపల నుంచి వస్తున్నా. సో ఇప్పుడు నేనైతే బయటికి వచ్చేసిన కదా, సో ఇప్పుడు ఆటోమేటిక్ అదే స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇగో చూసిరా మ్యాగ్నెటిక్ ఎట్లా ఉందో. సో చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది.